హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు చేపల పులుసు పెట్టి చూపిస్తానండి. ఇదిగోండి, చేపల పులుసు చేయడానికి ఫిష్ నీట్గా కడుక్కొని పసుపు రాసి పెట్టానండి పక్కకి. ఇదిగోండి, పులుసులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి, చింతపండు. ఇదిగోండి, కూర ఉడికేటప్పుడు మధ్యలో వేయడానికి వంకాయలు వేస్తానండి నేను, బాగుంటాయి. ఇప్పుడు కూర ఏ విధంగా వండుతానో చూపిస్తాను, చూడండి. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇదిగో స్టవ్ వెలిగించాను. ఇప్పుడు సరిపడా నూనె వేస్తానండి. చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అలానే మరీ ఎక్కువ వేసుకోకూడదు. అదిగోండి, సరిపడగా ఆయిల్ వేసాను. నూనె వేడెక్కిందండి, చూడండి. ఇప్పుడు నేను కూడా కొంచెం మెంతులు వేస్తున్నానండి. చేపల కూరలో కొంచెం మెంతులు వేస్తానండి నేను, బాగుంటుంది. అదిగోండి, మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి, మీరు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇదిగోండి, మూత పెట్టేద్దాము. ఉల్లిపాయలు మగ్గేలోపు మీకు ఒకసారి ఈ చేపల గురించి చెప్తానండి. ఇది తెల్లగండమేనండి. ఈ చేప పేరు తెల్లగండమేన అన్నారు. ఇది మనం మార్కెట్లో అక్కడే చేయించేసి తీసుకొచ్చాను. ఇంటికి వచ్చాక నీట్గా 4-5 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇదిగోండి, కడిగేస్తే తెల్లగా వచ్చేస్తాయి. కొంచెం ఉప్పేసి లాస్ట్లో కొంచెం అటు ఇటు కలిపేసి తీసేయడమేనండి. నీసి స్మెల్ రాకుండా ఉంటాయి మనకి. అదిగోండి, ఫిష్ ముక్కలు చూశారు కదా మీరు. ఒకవేళ బ్యాచిలర్స్ ఎవరైనా రూముల్లో ఉండి వండుకోవాలనుకున్నారనుకోండి, మార్కెట్లోనే ఫిష్ వాళ్ళే చేసి ఇచ్చేస్తారు, చేసేయమని చెప్తేనే. ఇంటికి వచ్చాక ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలండి. కొంచెం ఉప్పేసేసి అటు ఇటు కలిపేసి తీసేస్తే కొంచెం తెల్లగా వచ్చేస్తాయి. చాలామంది నిమ్మకాయ వేస్తే నీసి స్మెల్ రాదు అని అంటారండి. నిమ్మకాయకి నీసి స్మెల్కి సంబంధం లేదు అసలు. మనం వాటర్తోనే కొద్దిగా ఎక్కువసేపు కడగాలండి, అప్పుడే బాగుంటాయి. మెంతులు వేస్తారు, వంకాయలు వేస్తున్నారు అని ఏంటో అనుకోకండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే మెంతులు వేస్తానండి. వంకాయ కూడా తినాలనుకున్నాడు వంకాయ వేస్తారు, బెండకాయ వేస్తారు పులుసులోని. అది మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చండి. దాన్ని బట్టి మనం చింతపండు వేసుకోవాలి. ఉల్లిపాయలు మాడిపోకుండా మంట మీడియంలోనే పెట్టుకోవాలండి. అదిగోండి, నేను ఒకసారి తీసి కలుపుతున్నాను, చూడండి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గినవి. నేను ఇప్పుడు ఇందులోనే పసుపు కారం అన్నీ వేసేసి చూపిస్తానండి. వేసేసి చింతపండు కూడా వేసేస్తాను. ఇది మరిగేటప్పుడు మాత్రం అందులో చేపలు వేస్తానండి, లేదంటే విడిపోతాయి. కొంతమంది ముందు వేసేస్తారండి. ముందు వేసేసిన జాగ్రత్తగా కలుపుకోవాలి, కానీ నేను అలా వేయనండి. మీకు చూపిస్తాను నేను ఉండే కర్రీ విధానం. ఇదిగోండి, ఇదిగోండి, ఉల్లిపాయ ఈ విధంగా వేగినవి. ఇదిగోండి, ముందుగా కొంచెం ఆల్రెడీ మనం అక్కడ చేపల్లో వేసుకున్నాం కదండి పసుపు, కొంచెమే వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసాను. ఇదిగోండి, ఇప్పుడు పులుసులోకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను ఒక 2 స్పూన్లు ఫుల్ వేసానండి, ఇంకా కొంచెం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, లేదంటే ముందే తక్కువ వేసుకోవాలి. ఎక్కువైతే కొంతమంది తినలేరు కదండి. కారంకి తగ్గ పులుపు వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసేస్తున్నానండి. 1 స్పూనున్నర వేస్తున్నానండి నేను. అదిగోండి, స్పూన్నర ఉప్పు వేసాను. ఇప్పుడు ఒకసారి ఇవి బాగా కలుపుతాను, చూడండి. కలిపేసి 1 నిమిషం మగ్గాక, ఈ ఉప్పు కారం అంతా వేసాం కదండి, ఇవి కొంచెం మగ్గాక అప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఏ విధంగా వేస్తున్నాను అనేది చూపిస్తాను. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నానని చూపించాను కదండి. ఇదిగోండి, చింతపండుని ఈ విధంగా కలుపుతున్నానండి. మనం ఈ చింతపండుకి సరిపడగా వాటర్ వేసుకోవాలండి. అంటే ఫస్టే ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని నేను వేరే గిన్నెలోకి వేసుకుంటానండి. వేరే గిన్నెలోకి వేసుకొని
ఆ తర్వాత లాస్ట్లో వేసుకుంటానండి. అడుగున ఇసుకిసుకలాగా వస్తుందండి, దాని గురించి చూసుకోవాలి మనం. నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మూత తీసి చూద్దాము. 1 మినిట్ అన్నాను కదండి. ఇదిగోండి ఈ విధంగా ఎగనియ్యి కొంచెం. అదిగోండి కొంచెం కారం ఘాటు లేకుండా ఉంటుంది మనకి. తగ్గనివ్వాలండి, పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇందాక నేను నానబెట్టిన చింతపండు కలిపేసి ఇగో పులుసులా ఇందులో పోసుకున్నానండి. ఎందుకంటే దీని బలంగా వేసామనుకోండి ఈ తుక్కు అందులో పడిపోద్ది, చిరాకు అనిపిస్తుంది. మాకంటే అలవాటు మీద చేసేస్తాం. అలవాటు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను బ్యాచిలర్స్ గురించి అని చెప్తున్నాను కనుక వాళ్ళకి చెప్తున్నానండి. మీరు ఇలాగేమన్నా పులుసు ఇలా తీసేసుకుని పెట్టుకుంటే మీకు ఇందులో ఏం డస్ట్లాడదు కూడా రాదు, ఆ తుక్కులాడది ఏది రాదండి. ఇదిగో ఇలా పోసేసుకోవడమే. మనం పోసేసి దీంతోనే వదిలేయడం కాదు, ఇంకా మనం దీంట్లో ఎంత వాటర్ పడుతుందో ఏంటో చూసుకొని ఒకసారి వాటర్ పోసుకోవాలి. నేను మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇంకా చింతపండు ఇందులో కొంచెం ఉంది కదా, ఇంకా మళ్ళీ ఒక 1/2 లోటా నీళ్ళు వేసాను. అంటే 1 గ్లాసు వాటర్ పైనే ఉంటాయి. ఇక వేసేసి ఇక మనం వేయాలంటే ఇక ఈ విధంగా వేసేయచ్చండి, కానీ ఇలా వేసేయచ్చు. అది తెలియని వాళ్ళకి చింతపండు అవి ఉంటాయి కదండి, ఆ తుక్కు పడిపోద్ది. నేను అందుకే మీకు తెలియాలని మాత్రం ఈ విధంగా చేసి చూపిస్తున్నానండి. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటారు కదా బ్యాచిలర్స్, వాళ్ళ గురించి నేను చేసే ప్రతి వంటలు బ్యాచిలర్స్కి ఈజీగా ఉండేలా చెప్తున్నానండి. మరి మీరు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ వాటర్ ఇందులో పోసానండి. ఇందులో పోసాక మనం ఒకసారి కలిపేసి పులుపు ఉప్పు చూసుకుని ఇంకా కొంచెం మన ఫిష్ని బట్టి మనకున్న ఈ చేపలను బట్టి ఇక్కడ పులుసు పోసుకోవాలండి. ఇప్పుడు నేను చేసిన సరిపోతుంది, ఇంకా నేను వేస్తే కొంచెం వాటర్ వేస్తాను తప్ప లేకపోతే లేదండి. ఇప్పుడు నేను చేసినవన్నీ సరిపడగా వేసేసాను అక్కడ, ఇంక సరిపోద్దండి. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తాను. మంట ఫుల్ పెట్టాను చూడండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి మళ్ళీ మీకు ఇది మరిగేటప్పుడు, ఇది బాగా మరిగిద్ది కదా, ఆ మరిగేటప్పుడు ఈ చేపలు వేస్తానండి. ఏ విధంగా వేస్తానని చూపిస్తాను, ఓకేనండి. ఎందుకంటే మరిగేటప్పుడు వేసామనుకోండి ఎలా ఉన్న చేప మొక్క అలాగే ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. ఓకేనా అండి. పులుసు మరిగేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. పులుసు ఈ విధంగా మరుగుతుంది కదండి, చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఈ చేప ముక్కలు ఈ మరిగే దాంట్లో వేసేస్తానండి. ఇదిగోండి ఇది చేపలు మనకు అడిగిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వస్తుందని ఇలాగ చేత్తోనే వేస్తున్నాను. దాని బలంగా వేయడం లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసాక ఇవ్వండి ఎక్కడికక్కడికి సెట్ చేసి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. నేను ఉప్పులు కారాలన్నీ సరిపడగానే వేసానండి. కొంచెం ఉప్పు తక్కువైతే మాత్రం వేసాను అంతే, మిగిలినవి అన్నీ సరిపోనాయండి. ఇవ్వండి ఇప్పుడు పులుసు ఉడికాక మళ్ళీ మరొకసారి చూద్దామండి. మనం ఇందాక ఫిష్ వేసాను కదండి, ఇప్పుడు ఒకసారి చూస్తున్నాను చూడండి. మూత తీసి అదిగోండి ఇప్పుడు చేపలు వేయకముందు ఎలా మరిగిందో ఆ విధంగా మరుగుతుంది కదండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మనం ఇలా మరిగేటప్పుడు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎలా వేసిన చేప ముక్క అలాగే ఉంటుందండి. రెండోది ఇష్టం వచ్చినట్టు కలపొద్దండి. ఇవ్వండి ఇలా సైడ్ నుంచి ఇలా అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంతే పెద్ద మంట ఉడికే వరకు ఉంచొద్దండి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టేస్తున్నానండి. నేను మీడియంలో పెట్టుకుంటే నెమ్మదిగా ఉడికిద్దండి, లేదంటే చేప ముక్క ఉడకదు, పులుసు అంతా దగ్గరకు వచ్చేస్తుందండి. అదిగోండి అలా మీడియంలో పెట్టాను. ఇప్పుడు నేను దింపేసి ముందు ఏం చేస్తానంటేనండి, కొంచెం అసలు మామూలుగా అయితే ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తారు, కానీ నేను మసాలా పౌడర్ ఉంటుంది కదండి, గరం మసాలా పౌడరు, అది వేస్తాను. అది వేసేటప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇగో మరొకసారి చూద్దామండి. ఇప్పుడు మంట తగ్గించిన అలా ఉడుకుతుంది చూసారండి. అదే పెద్ద మంట అనుకోండి ఇంకా ఫాస్ట్ ఉడికిపోద్ది. పులుసు పూర్తిగా రెడీ అవ్వడానికి అరగంట పడుతుందండి మినిమము. నేను ఫిష్ వేసాను కనుక 15 మినిట్స్ తర్వాత దించేస్తానండి. ఫిష్ వేసాక అంతకుముందు ఒక పావు గంట అయింది కదండి, మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. ఇదిగోండి ఇక్కడ వంకాయలు రెడీగా పెట్టుకున్నాను కదండి. ఈ వంకాయల్ని ఈ పులుసు చేప ముక్కలు వేసాం కదండి పులుసులోని, ఒక 5 నిమిషాల తర్వాత ఈ వంకాయలు వేసేస్తానండి. ఇవి వేసాక ఒక 5 నిమిషాల నుంచి కర్రీ కట్టేస్తానండి. పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి ఈ విధంగా ఉడికింది. మనం ఇలా గరిటతో అంటే చేప విడిపోద్ది అనుకుంటే మంట ఇలాగా చిన్నది ఉంది కదండి, మరి ఇలా అలవాటు ఉంటే కనుక ఇలా అనండి.
నేను ఇలా కూడా అంటాను, కానీ ఎక్కువగా గరిటతోనే అనడానికి ట్రై చేస్తానండి. ఒక్కోసారి హీట్ వచ్చేస్తుంది. పులుసు ఇంతవరకు వచ్చింది కదండి. ఇగో ఇప్పుడు నేను ఇందాక మీకు వంకాయలు చూపించాను కదండి, అవి పుచ్చులు ఉన్నాయి, ఖరాబ్ అయినాయి. అందుకని మీలో ఎవరైనా సరే వంకాయలైనా బెండకాయలైనా వేసుకోవాలనుకుంటే ఇలా ఇలా చూసుకొని ఇగోండి లోపల వరకు బాగుందా లేదా చూసుకొని వేసుకోవాలండి. ఇగోండి వేస్తున్నాను. అంతేకాని ఎలా పడితే అలా వేసేసుకుంటే పుచ్చులు ఉంటాయండి, అందులో పురుగులు ఉంటాయి. నేను చాలా వరకు పడేసానండి. ఈ 3 ఏదో వేయాలి టేస్ట్ గురించి అని వేస్తున్నాను, అంతే ఇష్టమని. మనకు వద్దకపోతే బెండకాయలు కానీ వంకాయలు కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అవి వేసుకుంటేనే పులుసు అని అనుకోవద్దు. బ్యాచిలర్స్ అయితే అసలు వేసుకోకండి, వంకాయలు మానేయడమేనయ్యి మీరు, ఎందుకంటే మీరు పుచ్చులు అవి చూసుకోలేరు, కోసేసి వేసేస్తారు. ఇదిగోండి ఇంకొక 5 నిమిషాలు మరగనిద్దాము. ఇప్పుడు నేను మసాలా వేస్తానండి, వేసేటప్పుడు ఒకసారి వీడియో చూపిస్తాను. ఇదిగోండి నేను ఇందాక మీతో చెప్పడం మర్చిపోయానండి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పులుసులో కొంచెం వేస్తున్నానండి. ఎట్టి పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయకూడదండి, చేప ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి దాంట్లో సరిపడగా వేసాను, మరి ఎక్కువగా వేసిన చేదొచ్చేస్తుందండి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి. ఇదిగోండి గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను నేను. ఇదిగోండి ఈ పొడి కొంచెం చల్లుతున్నాను. ఇంకా 5 మినిట్స్లో దించేస్తానండి. దించేసే ముందు ఇవన్నీ వేసాను. కర్రీ రెడీ అయ్యాక మీకు మరొకసారి చూపిస్తానండి. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చేపల పులుసు చూద్దామండి. ఇదిగోండి చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. కొంచెం పెద్ద మంట పెట్టేశాను. ఇంకా బంద్ చేసేస్తానండి. మొత్తం చేపల కర్రీ రెడీ అవ్వడానికి నాకు 35 నిమిషాలు పట్టిందండి. ఇది వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను మీకు, ఓకేనా అండి. ఇదిగోండి చేపల పులుసు ఈ విధంగా రెడీ అయింది. ముక్కలు చూసారు కదండి, ఒక్క ముక్క కూడా విడిపోలేదు. ఆ వంకాయలు అవి కనిపిస్తున్నాయి చూడండి, ఆ వంకాయలు అన్నీ కనిపిస్తున్నాయి నీట్గా, ఒక ముక్క కూడా విడిపోకుండా ఉన్నదండి. ఎప్పుడైనా సరే మీరు కూడా చేపల పులుసు వండుకోవాలంటే ఈ విధంగానే వేసుకోండి పులుసు మరిగేటప్పుడు. అదే ఇగురు వండుకోవాలన్నా కూడా అదే విధంగా చేయొచ్చండి, నీళ్ళు మరిగేటప్పుడు వేసుకోవచ్చు. అర్థమైందా అండి. మళ్ళీ నేను ఇగురు వండినప్పుడు కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మరి చూడండి ఒకసారి చేపల కర్రీ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మరి నేను వండిన ఈ చేపల కూర కనుక మీకు నచ్చితే చేపల పులుసు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, ఉంటాను, బాయ్.